మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్ గా 2 ఐపీఎస్లతో పాటు 2 ప్రొఫెసర్ల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా గత ప్రభుత్వ హయాంలో నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 4 సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించగా నిన్నటితో ఈ గడువు ముగిసింది. టీఎస్పీఎస్సీలో చైర్మన్తో పాటు 9 మెంబర్ల పోస్టుల కోసం దాదాపు 200కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈమెయిల్ ద్వారా కూడా మరికొన్ని అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ప్రొఫెసర్లు, గ్రూప్ 1 ఉద్యోగులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్లు, వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నారు. నియామకాల్లో పారదర్శకంగా ఉండేందుకు రేవంత్ సర్కార్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు పూనుకుంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగుల భర్తీ కోసం రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కొత్త చైర్మన్ గా గతేడాది రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో పాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేరును సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన ఐపీఎస్ సర్వీస్ను ఏడాది పాటు పొడిగించి వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరోపక్క ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న హెచ్సియు ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్, ఓయూ సీనియర్ ప్రొఫెసర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మన డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చైర్మన్ కి సంబంధించి అయితే ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు, ఎవరెవరు ఉన్నారు సాదిక్? ఎస్ ప్రసన్న, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కేంద్రంలో ఉన్నటువంటి యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు పూర్తిగా సన్నాహాలు చేస్తున్న ధర్మిలో ప్రస్తుతం అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీఎస్పీఎస్సీ సంబంధించిన పాత జనార్దన్ రెడ్డి కానీ ఇతర సంబంధించిన సభ్యులు కూడా రాజీనామా చేయడంతో ఖాళీ అయిపోయింది. సో పాలక మండలిని ఏర్పాటు చేసే లక్ష్యంగా కాల్ఫార్ చేశారు. సో చాలామంది ఔత్సాహికులు, అదేవిధంగా గ్రూప్ 1 అధికారులు, ఐఏఎస్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చాలామంది కూడా పోటీ పడుతున్నప్పటికీ దానికి ఏజ్ లిమిట్స్ ఉండడంతో చాలామంది అధికారులు, అటు ఐఏఎస్ అధికారులు, కొంతమంది గ్రూప్ 1 సంబంధించిన అధికారుల పోతే న్యాయవాదులు, ఇతరత్ర సంబంధించిన వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 పైగా అప్లికేషన్స్ వచ్చాయి. సో ఒక చైర్మన్ 9 మంది సభ్యులతో సంబంధించిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు 200 పైగా అప్లికేషన్స్ ఫామ్స్ వచ్చింది. పూర్తి స్థాయిలో వారికి అంటే అకాడమిక్ సంబంధించినటువంటి ఉన్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటుగా జేఎన్టీయూ సంబంధించినటువంటి వారు కూడా పోటీ పడుతున్నది ప్రాథమికంగా మనకు తెలుస్తున్న సమాచారం. ఒక చైర్మన్, అదేవిధంగా 9 మంది సభ్యులతో కూడినటువంటి పాలక మండలి ఏర్పాటు చేసి తద్వారా పూర్తి స్థాయిలో కూడా నోటిఫికేషన్ భర్తీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టిన ధర్మిలో శరవేగంగా పావులు కలుపుతుంది. అందులో భాగంగా పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క టీఎస్పీఎస్సీని ఉంచాలి. అదేవిధంగా నిరుద్యోగులకు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసే విధంగా ఉండాలి. డెఫినెట్గా చైర్మన్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాకు ఉద్యోగాలు వస్తాయనే భరోసా కూడా నిరుద్యోగులకు కల్పించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చేస్తుంది. అందులో భాగంగా ఒక మంచి అకాడమిక్ సంబంధించినటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి అధికారి కోసం చూస్తున్నారు. ప్రధానంగా ఇందులో భాగంగా ఇప్పటికే యూనివర్సిటీస్ను కూడా జల్లెడ పడుతున్నారు. వారి స్క్రీనింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏదైనప్పటికీ ప్రసన్న, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముమ్మర కసరత్తు చేస్తున్న బరి మీద ఇప్పటి వరకు 200 వరకు కూడా అప్లికేషన్స్ వచ్చాయి. చైర్మన్తో పాటుగా 9 మంది సభ్యులతో సంబంధించినటువంటి పాలక మండలి అతి త్వరలో ఉండబోతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న తర్వాత దీనిపైనే ఫోకస్ పెట్టనున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 2 సంబంధించింది, గ్రూప్ 3 సంబంధించినటువంటి వాటి పరీక్షలు వాయిదా పడుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా దీన్ని పాలక మండలిని కూడా స్ట్రీమ్లైన్ చేసే లక్ష్యంగా పావులు కలుపుతుంది ప్రభుత్వం.
అంతేకాకుండా దీంట్లో న్యాయవాదులు అదేవిధంగా రిటైర్డ్ అది విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగులతో పాటుగా గ్రూప్ 1 మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎవరికి రాజకీయమైన ప్రోద్బలం లేకుండా పూర్తిగా పారదర్శకంగా అకాడమిక్గా బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా నిరుద్యోగులకు తెలంగాణ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి మెరుగైనటువంటి పోటీ పరీక్షల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే దేశ అన్ని రాష్ట్రాల్లో కంటే భిన్నంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. దాని పాలక మండలి అట్లా ఉండాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే లక్ష్యంగా ఎక్కడ కూడా ఎటువంటి లీక్స్ లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఈ అంశంపైన యూపీఎస్సీ తరహాలో తీసుకొచ్చే విధంగా మొత్తం కూడా అయితే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ కలిసిన విషయం మనకు తెలిసిందే. సో అదే తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొత్త పందాలో తీసుకొచ్చే లక్ష్యంగా పూనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క నూతన పాలక మండలి కోసం కాల్ఫార్ చేశారు. ఇప్పటికే దీంట్లో ప్రొఫెసర్స్ చూస్తుంటే మనకు జేఎన్టీ ప్రొఫెసర్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా, కాకతీయ, ఇతరత్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారి కోసం మంచి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు ఉండాలి. తెలంగాణ ఆత్మను వాళ్ళు ఆవిష్కరించే విధంగా ఉన్నటువంటి వారిని చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా 9 మంది సభ్యులు కూడా అకాడమిక్గా బాగా ఉన్నటువంటి వారిని తీసుకుంటున్నట్లయితే బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో తమ యొక్క నైపుణ్యాన్ని చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకునే లక్ష్యంగా ఒక పూర్తిగా పారదర్శకమైనటువంటి పాలక మండలి ఏర్పాటు చేసే లక్ష్యంగానే ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటివరకు 200 పైగా వచ్చాయి. ఎవరిని ఎంపిక చేస్తానపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చైర్మన్ పదవికి అదేవిధంగా సభ్యుల పదవికి మాత్రం న్యాయవాదులు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, విఆర్ఎస్ తీసుకున్నటువంటి అధికారులు ఉన్నారు, కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరికి ఇస్తారనిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత దీనిపైనే ఫోకస్ పెట్టనున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఈ కమిటీని చైర్మన్ అదేవిధంగా సభ్యులను ఖరారు చేసి గవర్నర్ పంపుతారు. గవర్నర్ వెంటనే రాష్ట్రపతి పంపించిన తర్వాత అధికారికంగా గెజిట్ రాబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన అంటే పూర్తి స్థాయిలో పాలక మండలి కూర్చోబోతుంది. తద్వారా పూర్తిగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ డేట్లు ఖరారు కావున్నాయి. ఆ తర్వాత గ్రూప్ 1 సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా ఫాలోఅప్ చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనమైన పందాతో నిరుద్యోగులకు ఆశలు కల్పించే విధంగా, నిరుద్యోగులకు పూర్తిగా ఆదుకునే విధంగా ఖాళీగా ఉన్నటువంటి భర్తీలను పూర్తి చేసే లక్ష్యంగా మాత్రం శరవేగంగా పావులు కలుపుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.